అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మనసు మాట వినదు 40వ భాగం. రచయిత తనుషారెడ్డి గారు. నువ్వు ముందు స్ట్రాంగ్ అవ్వు, అప్పుడు పెట్టుకుందాం మన ఫస్ట్ నైట్. అయినా ముద్దుకే నా మీద గయ్యాలిలా నోరేసుకొని పడిపోతున్నావు, అలాంటిది నన్ను ఎలా బేర్ చేస్తావే అని నీ అర్జున్ తలెత్తకుండా అడుగుతాడు. మరి అత్తయ్య అడిగితే ఏం చెప్పను అని ఇన్నోసెంట్గా ఆరుషి అంటుంది. నా మొగుడిని తట్టుకోవడానికి నాకు కొంచెం టైం కావాలని చెప్పు, సింపుల్ అని కళ్ళు మూస్తాడు. అర్జున్ బిహేవియర్ కొంచెం వియర్డ్గా ఉన్న తన కోసం అతని ఫీలింగ్స్ని కష్టంగా కంట్రోల్ చేసుకుంటుంటే ఆరుషి పెదవులు అందంగా విచ్చుకుంటాయి. అర్జున్ ఒక చెయ్యి అరు నడుము మీద వేసి బరువుని బెడ్ మీదకి వేసి తల మాత్రమే ఆమె ఎద మీద పెట్టుకొని నిద్రపోతూ ఉంటే చిన్నగా తలెత్తి చూస్తుంది. డీప్ స్లీప్లో ఉన్నాడని అర్థం చేసుకొని తల నిమురుతూ ఏవో ఆలోచనల మధ్య కళ్ళు మూస్తుంది అరు కూడా. మరుసటి రోజు మగతగా నిద్ర లేచిన అర్జున్ నైట్ అంతా ఆమె ఎదనే పాన్పు చేసుకున్నట్లుగా అర్థమై చిన్నగా పక్కకి జరిగి గడ్డం కింద చెయ్యి పెట్టుకొని ఆరుషిని చూస్తుంటాడు. అర్జున్ పక్కకు జరిగిన చీరకి నడుము పట్టుకో అన్నట్లు కవ్వింపు చేస్తూ ఉంటే గుండెల మీద జరిగిన పైటకి బ్లౌజ్ మీద నుండి పైకి పొంగిన యథ అందాలు అర్జున్ని విముషుణ్ణి చేస్తూ ఉంటే గట్టిగా తల విదిరించి ఆరు చెస్ట్ వరకు బ్లాంకెట్ కప్పి మొబైల్ తీసుకుని బాల్కనీలో కౌచ్లో కూర్చొని తనకి వచ్చిన ఫోన్ కాల్స్ మెసేజెస్ చెక్ చేసుకుంటూ ఉంటాడు. అర్జున్ లేచిన అర్ధగంటకి నిద్ర లేచిన ఆరుషికి ఖాళీ బెడ్ చేతికి తగలడంతో పైకి లేచి ఆవలిస్తూ శారీని సరిచేసుకుంటూ బాల్కనీలో టీషర్ట్ నైట్ ట్రాక్తో సీరియస్గా ఫోన్ కాల్ మాట్లాడుతున్న అర్జున్ కనిపించి వెళ్ళి వెనక నుంచి హక్ చేసుకుంటుంది. ఒక చేత్తో మొబైల్ పట్టుకొని సీరియస్గా కాల్ మాట్లాడుకుంటూనే ఇంకో హ్యాండ్ అరు భుజం చుట్టూ వేసి తన గుండెలకి అదుముకుంటాడు. నవ్వుతూ అలాగే కళ్ళు మూసుకొని ఉండిపోతుంది అరు. అర్జున్ కూడా ఆరుషి తల మీద సౌండ్ రాకుండా కిస్ చేస్తూనే సీరియస్గా ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉంటాడు. అతని ఫేస్ ఆరుషిని చూసి స్మైల్ ఇస్తున్న వాయిస్ మాత్రం సీరియస్గా ఉంటుంది. అరు కుదురుగా ఉండకుండా అర్జున్ హార్ట్ మీద టీషర్ట్ని తప్పించి కొరుకుతుంది. దెబ్బ కాల్ కట్ చేసి సీరియస్గా అరు వైపు చూస్తాడు. అర్జున్ ఏంటి అర్జున్ సార్ అలా చూస్తున్నారు? నైట్ నువ్వు కొరికినందుకు, ఇప్పుడు నేను బైట్ చేసినందుకు చెల్లు అని నవ్వుతుంది ఆరుషి. దెయ్యం అని అర్జున్ కసిరితే బేబీ నీకో విషయం చెప్పాలి కమ్ అని అంటూ లోపలికి తీసుకుని వచ్చి బెడ్ మీద కూర్చోపెట్టి నేను అర్జెంటుగా కెనడాకి వెళ్ళాలి, రావడానికి 1 వీక్ పడుతుంది, నువ్వు ఉండగలవు కదా అని అంటాడు. నో, అయినా ఈ సడన్ ట్రిప్ ఏంటి అని అప్పటికే దూకడానికి సిద్ధంగా ఉన్న కన్నీళ్ళని కంట్రోల్ చేసుకుంటూ అడుగుతుంది అరు. కొంచెం బిజినెస్ టూర్ లాంటిది, నా కంపెనీలో స్లీపర్ సేల్స్ ఉన్నారు, వాళ్ళని పంపింది నా ఎనిమి, వాడు ప్రస్తుతం కెనడాలో ఉన్నాడు, నేను వెళ్ళాలి, ట్రై టు అండర్స్టాండ్ రా అని అర్జున్ అంటే విషయం పెద్దది అని అర్థం చేసుకున్నారు. సరే కానీ నేను వస్తాను నీతో కూడా అర్జు అని వన్ సైడ్ నుంచి అర్జున్ని హక్ చేసుకుంటూ బేలగా అంటుంది అరు. నో బేబీ, నువ్వు రావటం సేఫ్ కాదు, ఇక్కడే ఉండు, స్టీవ్ ఉంటాడు సెక్యూరిటీగా అని అర్జున్ అంటాడు. 1 వీక్ వరకు నిన్ను చూడకుండా నేను ఉండలేను అర్జున్, ఐ కాంట్ అని వెక్కిళ్ళ మధ్య ఏడుస్తూ పీల గొంతుతో అంటుంది ఆర్షి. నాకు కూడా కష్టంగానే ఉంటుంది బేబీ, బట్ ఇది మన కంపెనీకి సంబంధించింది మాత్రమే కాదు, కొన్ని వేల ఎంప్లాయీస్ ఫ్యూచర్, అర్థం చేసుకో అరు అని అర్జున్ ఆర్షిని తన ఒళ్ళోకి లాక్కుని భుజం మీద పెదవులు నిలిపి అంటాడు. అరు అలా అర్జున్ ఒళ్ళో నుంచి లేచి ఫ్రెష్ అవ్వు అజ్జు, కాఫీ తీసుకొని వస్తానని కిందకి వెళ్ళిపోతుంది. కిచెన్లో ముభావంగా అందరికీ కాఫీ కలుపుతున్న అరుని చూసి ఏమైంది అరు, నీ ఫేస్ ఎందుకు అలా డల్గా ఉంది అని అడుగుతుంది సులోచన. ఆ మాటకి ఏమీ లేదు అత్తయ్య, నైట్ సరిగా నిద్ర పట్టలేదని తన ముఖంలో ఉన్న బాధని పైకి కనపడివ్వకుండా కవర్ చేసుకుంటూ అంటుంది అరు. అరు మాటల్ని వేరే విధంగా అర్థం చేసుకున్న సులోచన నువ్వు సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యేసిరా, అందరికి కాఫీ నేను ఇస్తానులే అని సులోచన అంటే ఇట్స్ ఓకే అత్తయ్య, మామయ్య గారు వాకింగ్ నుంచి వచ్చారా అని అడుగుతుంది అరు. హాల్లోనే ఉన్నారు అని అంటే అరు అర్జున్తో సహా ఇంట్లో అందరికీ కాఫీ ఇచ్చేసి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఎక్కుతూ ఉంటుంది. ఏంటి అర్జున్ ఇప్పుడు వెళ్ళడం అంత అర్జెంటా అని డల్గా అడుగుతారు విశ్వనాథ్. వెరీ ఇంపార్టెంట్ డాడ్, అవతలి వాళ్ళకు కూడా మన స్టామినా అంటే ఏంటో చూపిస్తేనే కదా ఇంకోసారి కంపెనీ పేరు చెప్పడానికైనా భయపడతారని అర్జున్ అంటే స్టెప్స్ మీద ఉన్నారు. ఒక క్షణం ఆగి అర్జున్ వైపు చూసి మౌనంగా రూమ్లోకి నడుస్తుంది. ఫ్రెష్ అయ్యి బేబీ పింక్ కలర్ శారీలో రెడీ అయ్యి కిందకు వచ్చిన అరు అందరికీ బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తూ ఉంటే సులోచన కోడలి ముఖంలో బాధకి అర్జున్ వెళ్ళడమే అని కారణమని అర్థం చేసుకొని నువ్వు కూర్చో అరు అని అర్జున్ పక్కనే కూర్చోబెడుతుంది. పక్కన కూర్చున్న అరుని చూసి అర్జున్ స్మైల్ ఇస్తూ టేబుల్ మీద నుంచి తన ఒళ్ళో ఉన్న చేతిని తన చేతిలోకి తీసుకొని ప్రెస్ చేస్తాడు. అందరికీ విషయం తెలియడంతో నిర్మలాదేవి బామ్మ 3 రాత్రులు కూడా గడవకుండా ఎక్కడికి వెళ్ళకూడదు అర్జున్, నువ్వు ఇంకోసారి ఆలోచించి పోస్ట్పోన్ చేసుకోవచ్చు కదా అని అర్జున్తో అంటుంది ఆవిడ. నేను వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ నానమ్మ అని అంటాడు. టిఫిన్ తినేసి కౌశిక్కి కాల్ చేస్తూ రూమ్కి వెళ్ళిపోతాడు. వెళ్తున్న అర్జున్ వైపే బాధగా చూస్తుంది అరు. ఏం కాదక్క, జస్ట్ 1 వీకే కదా, బావ త్వరగా వచ్చేస్తారు, నువ్వు ఫీల్ అవ్వకు అని
ప్రియా అంటే అని లేచి గార్డెన్లోకి వెళ్తుంది అరు. రూమ్ బాల్కనీలో అరుని చూసిన అర్జున్, వచ్చాక నీకు లైఫ్ టైం గుర్తుండిపోయే బ్యూటిఫుల్ మూమెంట్స్ గిఫ్ట్గా ఇస్తాను బేబీ అని అనుకుని అరు కోసం తను కూడా గార్డెన్ వైపు నడుస్తాడు. చుట్టూ ఎవరు లేకపోవడంతో వెనక నుండి హగ్ చేసుకుంటూ, నా రాణి గారు, ఇలా డల్గా ఉండటం అసలు ఇష్టం లేదు నాకు. నా బేబీ ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. నువ్వు నవ్వినప్పుడు పడేని డింపుల్స్ అంటే ఇంకా పిచ్చి నాకు అని తన ముందుకు తిప్పుకుంటాడు అర్జున్. ఆరుషి అర్జున్ వైపు తిరిగి షర్ట్ బటన్స్ పీకుతూ, త్వరగా వచ్చేస్తావు కదా అర్జు అని బాధగా అడుగుతుంది. వర్క్ కంప్లీట్ అవ్వగానే ఫ్లైట్ ఎక్కేస్తాను, ఓకేనా? నువ్వు డల్ అవ్వకు బేబీ ప్లీజ్ అని అర్జున్ మార్ధవంగా అంటాడు. లోపలికి వెళ్తుంటే అటు ఎటు అని అర్జున్ అడిగితే, ఇంట్లోకి అని అరు అంటుంది. వద్దు అరు, మనం బయటికి వెళ్దాం. ప్రజెంట్ నీ మూడ్ అస్సలు బాగోలేదని మల్లేష్కి కార్ కీస్ కోసం కాల్ చేస్తాడు. మల్లేష్ గేట్ దగ్గర నుంచి స్పీడ్గా వచ్చి అర్జున్ చేతిలో కార్ కీస్ పెట్టేసి సెల్యూట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంట్లో ఒక మాట కూడా చెప్పకుండా ఎలా అర్జు అని అరు అంటుంటే ఆమె చేయి పట్టుకొని, మామకి ఆల్రెడీ చెప్పానులే బేబీ కమ్ అంటూ కార్ ముందుకు తీసుకొని వెళ్తాడు. కారులో కూర్చుంటూ సీట్ బెల్ట్ పెట్టుకుంటూ, ఎక్కడికి వెళ్తున్నావు అర్జు అని అరు అడుగుతుంది. మన హోటల్కి అని అంటాడు అర్జున్. లాంగ్ బ్యాగ్ ఎగో అర్జున్ ఇచ్చిన డ్రెస్ వేసుకొని అరు వెళ్ళింది కదా, అదే హోటల్. అజ్జు, మీ అత్తయ్య గారు మన పెళ్ళైనప్పటి నుంచి గది నుంచి బయటికి రావట్లేదు ఎందుకు అజ్జు అని అరు అడుగుతుంది. లీవ్ ఇట్ అరు, నువ్వు ఆవిడ గారి కూతురికి దూరంగా ఉండు, కొన్ని రోజులు తర్వాత వాళ్ళ దారిన వెళ్ళిపోతారు అని అర్జున్ కోపంగా అంటాడు. ఎందుకు అజ్జు అంత కోపము? ఆవిడ మీ అత్తయ్య కదా మరి అని అడుగుతుంది అరు అర్జున్ వైపు చూస్తూ. పైకి కనిపించేంత మంచిదేమీ కాదు అరు తను. ఆవిడ స్టే అవే ఫ్రమ్ హెర్ నువ్వు అని అంటూ, లేదా ఇంతకు ముందులా నేను నీ వెనక పడ్డప్పుడు నాతో ఉన్నట్టుగా ఫైర్ బ్రాండ్ లాగా అన్నా ఉండని హోటల్ రావడంతో కార్ వాలెట్ని పార్కింగ్కి ఇచ్చేసి లోపలికి నడుస్తాడు ఆర్షి చెయ్యి పట్టుకొని. అర్జున్, హలో అర్జున్ సార్, నేనేమీ మరీ కోపిష్టిని కాదు. నువ్వేదో నాతో అలా చనువుగా మూవ్ అవుతూ నన్ను నీ ఇష్టం వచ్చినట్టుగా నీ హక్కుగా ఫీల్ అవుతూ ఉంటే అలా అరిచేదాన్ని అంతే. నేను చాలా రిజర్వ్ టైప్ తెలుసా అని అంటూ హెయిర్ని వెనక్కి వేస్తుంది. చిన్నగా నవ్వి అరు బుగ్గలాగుతూ, బేబీ ఇప్పుడు ఎందుకు నేను చూస్తుంటే నీ దగ్గరికి రావాలని, హక్ చేసుకోవాలని, కిస్ చేయాలని ఇంకా చాలా చాలా నాటీ థాట్స్ వచ్చేవి తెలుసా అని అర్జున్ అంటాడు. లోపలికి రావడంతో ఆరుషి అర్జున్ వైపు చూసి సైలెంట్ అయిపోతుంది. హోటల్ మేనేజర్ స్టాఫ్ మొత్తం చాలా రోజుల తర్వాత యజమాని చూడటంతో లేచి విష్ చేస్తూ, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సార్ అని ఇద్దరికి కలిపి రోజెస్ ఇస్తారు. అందరికీ చిన్న స్మైల్ ఇచ్చి ముందే రిజర్వ్ చేసిన టేబుల్ దగ్గరికి వెళ్తారు. లంచ్ ఇటాలియన్ క్యూజిన్ ఆర్డర్ చెప్పి అర్జున్ మొబైల్ సైట్లో పడతాడు. ఇంతకు ముందు వచ్చినప్పటికీ ఇప్పటికీ చేంజ్ అయిన ఇంటీరియర్ని చూస్తుంటుంది అరు. లంచ్ సర్వ్ చేయడానికి సర్వర్ వస్తే నో నీట్ అని గట్టిగా చెప్పేసి తనే ఆర్షికి సర్వ్ చేసి తినిపిస్తాడు. అరు అర్జున్కి తినిపిస్తూ లంచ్ కంప్లీట్ చేస్తారు. రూప, శ్రద్ధ రూమ్ నుండి బయటకు రాకుండా ముందే నిర్మలదేవి గారు స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇవ్వడంతో గది లోపలే ఉంటూ తన కూతురికి దక్కని స్థానం ఆరుషికి దక్కడంతో పాటు ఇంట్లో అందరూ కూడా అరుని ప్రేమగా చూస్తూ ఉంటే కడుపు మంటతో రగిలిపోతూ ఉంటారు. ఆ తల్లి కూతుర్లు ఇద్దరూ కూడా. కౌశిక్ కూడా ట్రిప్కి వెళ్ళాలి కాబట్టి ఆ రోజు నైట్కే హైదరాబాద్కి చేరుకుంటాడు. లగేజ్ అర్జున్ ప్యాక్ చేసుకుంటూ ఉంటే ఆరుషి, నేను చేస్తానని అర్జున్ క్లాత్ సెలెక్ట్ చేసి ఎక్కువగా హుడీస్ పెడుతూ ఉంటే, నేను వెళ్తున్నది బిజినెస్ ట్రిప్కి, నాట్ హాలిడే ట్రిప్ అని అర్జున్ అంటాడు. అయితేనేం హుడీస్ వేసుకోకూడదా? నీకు హుడీస్ భలే ఉంటాయి అజ్జు, అచ్చం ఫ్యాషన్ షోలో మోడల్లా ఉంటావని నవ్వుతూ అంటుంది ఆరుషి. నువ్వు కూడా నిన్న మొన్న వరకు చూడీస్లో క్యూట్గా ఉండి ఇప్పుడు మాత్రం శారీలో హాట్గా ఉన్నావే నా హాట్ జిలేబీ అని కొంగు పక్కకి జరిపి కనిపిస్తున్న నడుము మడతను చూస్తూ అంటాడు అర్జున్. అర్జున్ చూపు ఎక్కడ ఉందో తెలుసుకొని అజ్జు అని సిగ్గుపడుతూ చీరని సరిచేసుకుంటుంటే చెయ్యి అడ్డుపెట్టి తన ఛాతీ మీదకు గట్టిగా లాక్కొని, ఉండని బేబీ నేనే కదా చూసేదని లెఫ్ట్ కన్ను బ్లింక్ చేస్తూ అంటాడు అర్జున్. ఫ్లైట్ ఎంతకి అని అరు అడిగితే నైట్ అరౌండ్ 9కి, నీ పిక్చర్ని కూడా వస్తున్నాడు, డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లో జాయిన్ అవుతాడని అంటాడు అర్జున్. ఓ అలాగా, ఎంత బిజీగా ఉన్నా సరే నాకు కాల్స్ మెసేజెస్ అస్సలు మిస్ చెయ్యకు అని ప్రామిస్ చెయ్యి అని అరు సీరియస్గా అడుగుతుంది. ఓకే మేడం అని చేతిలో చెయ్యేసి ముద్దు పెట్టుకోవడానికి ముందుకి వస్తాడు అర్జున్. ఆరుషిని అతని ఇంటెన్షన్ అర్థమై నవ్వుతూ మునికాళ్ళ మీద నిలబడి ఇష్టంగా అతని పెదవులని గలుపుతుంది. నిమిషాలు ముందుకు వెళ్తున్న కొద్దీ అతను ముద్దు స్మూత్ నుండి హార్డ్గా మారడంతో ఆరుషి అర్జున్ భుజం మీద కొడుతూ వెనక్కి నెట్టాలని చూస్తూ ఆ పని అవ్వక అర్జున్ పెదవిని కసుక్కున కొరికింది. అర్జున్ వదులుతూ, నువ్వు ఇలా సై అంటే సై అనేలా ఉంటే నాలో పొగరు నిద్రలేచి ఇంకా రెచ్చిపోతాను బేబీ అని నాజూకు నడుముని నలుపుతూ అంటాడు. అజ్జు, ఈ మధ్య నువ్వు మరీ బీస్ట్లా తయారయ్యావని కసురుతూనే అర్జున్ గుండెలపై వాలిపోతుంది. గట్టిగా ఆమెని హక్ చేసుకుంటూ అర్జున్ కూడా కాసేపు కళ్ళు మూసుకొని ఆ క్షణాన్ని ఫీల్ అవుతాడు. ఇన్ ఎయిర్పోర్ట్ మల్లేష్తో ఇంట్లో అందరికీ చెప్పి స్టార్ట్ అయిన అర్జున్ ఆల్రెడీ
అక్కడ కౌశిక్ వెయిట్ చేస్తూ ఉండడంతో హాయ్ రా కొత్త పెళ్లి కొడుక అని నవ్వుతూ విష్ చేస్తాడు. హక్ చేసుకోవడానికి వచ్చిన కౌశిక్ పొట్టలోకి ఒక పంచిచ్చి కళ్ళకు పెట్టుకున్న గాగుల్స్ తీస్తూ ఓవర్ చెయ్యకు అని కసురుతాడు అర్జున్. అబ్బా రే ఇది చెల్లినిచ్చిన బావ అని కూడా చూడకుండా ఇంత గట్టిగా ఈ కొట్టడాలేంటంట అని ఉక్రోషంగా అడుగుతాడు కౌశిక్. అర్జున్ షార్ప్గా చూడగానే సైలెంట్ అయిపోయి పద బావ ఆల్రెడీ ఫ్లైట్ టేకాఫ్కి రెడీగా ఉందని అర్జున్తో పాటు కౌశిక్ కూడా ముందుకి రన్వే వైపు అడుగులేస్తాడు. ఫ్లైట్లో కూర్చున్న అర్జున్ ఫేస్ సీరియస్గా పెట్టి ఎనీ ఇన్ఫర్మేషన్ అని అడుగుతాడు కౌశిక్ని. మొత్తం 18 మందిని కంపెనీలో ఫ్రెషర్స్గా ఈ ఇయర్ చెన్నై అండ్ బెంగళూరు బ్రాంచ్లో జాయిన్ అయ్యారు. అందులో స్లీపర్ స్లేవ్స్ 8 మంది ఒక్క బ్రాంచ్లో సెటిల్ అయ్యారు. పక్కా ప్లానింగ్తో వచ్చారు. వీకే కంపెనీని క్లోజ్ చేయడమే ధ్యేయంగా పెట్టుకొని మరీ వచ్చారు. బావా నువ్వు చెప్పినట్టుగా ధర్మగాడి ఫోన్ ట్రాక్ చేశాను. బట్ వాడి ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా ఎక్కడ కూడా ఏ క్లూ దొరకట్లేదు. కంపెనీ కోసం ఇచ్చిన మనీ అక్షరాల $1 బిలియన్ ఇండియన్ కరెన్సీలో 100 crores అని కౌశిక్ అంటాడు. అర్జున్ సైలెంట్గా కళ్ళు మూసేస్తాడు. వీడేదో గట్టిగానే ఏదో చేయాలని ఫిక్స్ అయ్యాడని అనుకుని కౌశిక్ కూడా కళ్ళు మూస్తాడు. మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ కెనడాలోని లార్జెస్ట్ అండ్ బిజీయెస్ట్ టొరంటో ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతారు. ఇద్దరు కూడా కంపెనీ కార్లో కాకుండా క్యాబ్లో ముందే బుక్ చేసిన హోటల్కి వెళ్తారు. సూట్ రూమ్కి చేరుకొని రిలాక్స్ అవుతూ కాఫీ ఆర్డర్ పెడతాడు కౌశిక్. అర్జున్ ఫ్రెష్ అయ్యి విండో గ్లాస్కున్న కట్టెన్ తీస్తూ సుమారు 100 అంతస్తులున్న బిల్డింగ్ చుట్టూ కూడా అంతే ఎత్తుగా ఉన్న బిల్డింగ్స్ చూస్తూ కాఫీని సిప్ చేస్తాడు. ఆర్షి కాఫీని మిస్ అవుతున్న అర్జున్కి ఆ కాఫీ మింగుడు పడక పక్కన పెట్టేసి మొబైల్ తీసి రీచెడ్ అని రెడ్ హాట్ సింబల్తో సెండ్ చేస్తాడు అర్జున్. అర్జున్ వెళ్ళిన తర్వాత డల్ అయిపోయిన అరు బెడ్ మీద పిల్లోని హక్ చేసుకుంటూ అర్జున్ ప్రెజెన్స్ని ఫీల్ అవుతూ ఉంటుంది. మరుసటి రోజు ఇంట్లో పనులతో బిజీ అవుతూ గార్డెన్లోకి వెళ్తుంది. కాసేపు మైండ్ రిలాక్స్ కోసం అర్జున్ మిస్ అయిన ఆ ఫీలింగ్ లోపల దాచేస్తూ గార్డెన్లో ఉన్న రకరకాల ఫ్లవర్స్ని చూస్తూ ఉంటే మనసు హ్యాపీగా ఫీల్ అవుతుంటే అలాగే ముందుకెళ్తుంది. సడన్గా 5 అడుగులు ఎత్తుండి ఫుల్లీ బ్లాక్ కలర్లో హెవీ బ్లాక్ చీతాకి దానికి ఏమాత్రం తేడా లేకుండా ఉన్న డాగ్ ఆర్షి ముందుకొస్తుంది. దాన్ని చూసి ఆర్షికి సగం ఊపిరి ఆగిపోతే పళ్ళు బయటికి పెట్టి ఆర్షిని చూస్తూ బార్క్ చేస్తుంది. ఆర్షి భయపడి వెనక్కి వెళ్ళి అప్పుడే ఫ్రెండ్తో బయటికి వెళ్ళి వస్తున్న విశ్వనాథ్ గారికి వెనక నుంచి డాష్ ఇస్తుంది. కింద పడిపోతున్న అరుని పడకుండా చేపట్టుకుని ఏమేం తల్లి ఎందుకంత టెన్స్గా ఉన్నామని విశ్వనాథ్ అడుగుతాడు. అది మావయ్య అని బెదిరికలతో తన వైపుకి అడుగులు వేస్తున్న డాగ్ని చూపిస్తుంది. అరు నవ్వుతూ హో అదా అది అర్జున్ ఇష్టంతో పెంచుకుంటున్న డాగ్ అమ్మ, పేరు లియో. పెళ్ళికి వచ్చిన గెస్ట్ భయపడుతూనే ఉండేసరికి దాన్ని లోపల గదిలోనే ఉంచింది. అప్పటి నుంచి రూమ్లోనే ఉంచేసరికి నాయిస్ చేస్తోందని మెయిడ్ బయటకు తీసుకొని వచ్చినట్టున్నాడు అని విశ్వనాథ్ చెప్పడంతో ఓ అలాగా మావయ్య, మరి ఇది డాగ్లా లేదేంటి, సేమ్ బ్లాక్ చీతా లాగానే ఉందని అరు అంటే అది లాబ్రాడార్ రిట్రీవర్ బ్రీడ్ రకం డాగ్, అందుకే అది అంత హెవీగా ఉంది. నువ్వేం భయపడకని పనివాడిని పిలిచి గదిలోకి తీసుకుని వెళ్ళమని చెప్తాడు. అర్జున్ అదంతా ఎందుకు ఎవరు చేస్తున్నారో తెలుసుకొని వాడి అడ్రస్ తెలుసుకొని వాడి స్థావరాన్ని వెళ్ళి వాడిని మీట్ అవుతాడు. హలో మిస్టర్ అర్జున్, నైస్ టు మీట్ యూ అని షేక్ హ్యాండ్ ఇస్తే నో నీడ్ అని చెయ్యి అందుకోడు అర్జున్. ఎదురెదురుగా కూర్చొని మిస్టర్ షిండే అలియాస్ కెల్విన్ డ్రోన్, ఇండియాలోనే పుట్టి పెరిగి స్మగ్లింగ్ అండ్ ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తూ ఇక్కడ సెటిల్ అయ్యావు. ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని అర్జున్ క్రాస్ లెగ్స్ వేసుకొని సైడ్ స్మైల్తో అంటాడు. నాట్ బ్యాడ్ మిస్టర్ అర్జున్, నా గురించి బాగానే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నావు, కానీ నా స్థావరానికే వచ్చి నా ముందే ఫియర్లెస్గా మాట్లాడుతున్నావని షిండే అంటాడు. అని చిన్నగా నవ్వి ఒకరి బ్యాక్గ్రౌండ్ చూసి భయపడే టైప్ కాదు నేను. అండ్ వన్ మోర్ థింగ్, నాకు ఎదురొచ్చి నా ఈగోని టచ్ చేస్తే ఎక్కడ ఉన్నా వెతికి మరీ చంపుతానని అర్జున్ దవడ ఎముకలు బిగిస్తూ అంటాడు. ఐసీ, సరే నీకున్న బిజినెస్ అన్న డీలింగ్స్ అన్నీ చాలా ఇష్టం కదా, సో నీకు ఆఫర్ని ఇస్తున్నా, డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తున్నా. నీ కంపెనీ ఇండియాలో నెంబర్ 1లో ఉంది, సో నాకు అది కావాలి. షేర్స్ మొత్తం వితిన్ 24 అవర్స్లో నా పేరు మీదకి మారిపోవాలి. నువ్వు ఒప్పుకుంటే నీ ప్రాణం నీకు ఉంటుంది సేఫ్గా, నీ వైఫ్ దగ్గరికే వెళ్తావు, లేదంటే అని షిండే అంటుండగా లేదంటే ఏం చేస్తావు అని కూల్గా అడుగుతాడు అర్జున్ని. నీ శవం కూడా నీ వాళ్ళకి దక్కదని గన్ తీసి అర్జున్కి ఏం చేస్తాడు. అర్జున్ నవ్వుతూ ఛాన్స్ వచ్చినప్పుడే యూజ్ చేసుకోవాలరా అని వితిన్ సెకండ్స్లో అదే గన్ అర్జున్ చేతిలోకి వెళ్తుంది. అంత ఫాస్ట్గా అర్జున్ స్టెప్ ఊహించని షిండే అతని గురించి ముందే తెలుసు కాబట్టి ప్రాణభయంతో అర్జున్ వైపు ఎదురు చూపులు చూస్తూ షిండే కళ్ళలో భయాన్ని ఎంజాయ్ చేస్తూ అర్జున్ నవ్వుతుంటే బ్లూటూత్లో లైన్లో ఉన్న కౌశిక్, ఆల్ డన్ బావా, వాడి అకౌంట్ మొత్తం నీల్, ఇండియాకి ఫ్లైట్లో వెళ్ళడానికి కూడా వాడి దగ్గర ఇప్పుడు సింగిల్ పెన్నీ కూడా లేదని అంటాడు. గుడ్ కౌశిక్ అని సైడ్ స్మైల్ తోటి, నాతో పెట్టుకోవడం నువ్వు చేసిన ఫస్ట్ మిస్టేక్, నేను ఇక్కడికి వచ్చినా కూడా నీ తలపోకు తగ్గించుకోకపోవడం రెండో మిస్టేక్ అని అర్జున్ అంటున్న మాటలకి ఏదో జరిగిందని అర్థమై టేబుల్ మీద ఫ్రూట్స్ కోసం పెట్టిన నైఫ్ తీసుకుని అర్జున్ మీద అటాక్ చేయడానికి చూసిన షిండేకి హ్యాండ్కి కాలికి వరుసగా బుల్లెట్స్ దింపుతాడు అర్జున్. ఆ నొప్పికి వాడు పెట్టిన కేకలు వాడి కోటు దాటి బయటికి వస్తే అర్జున్ కూల్గా గ్లాసెస్ పెట్టుకుంటూ
ఇప్పుడు నీ దగ్గర సింగిల్ పెన్నీ కూడా లేదు. ఇదే టొరంటో రోడ్స్పై అవటివాడిలా అడుక్కు తిను అని చెప్పి అక్కడే వాడి చెంచాగాళ్ళకి వాళ్ళ మాటలు అర్థం కాక చూస్తుంటే వీడి దగ్గర ఉంటే మీ బ్రతుకులు జైల్లోని మగ్గిపోతాయి. థింక్ స్మార్ట్ అని చెప్పేసి డ్రైవర్కి కాల్ చేసి కార్ తీయని ముందుకు వెళ్ళిపోతాడు. కింద రక్తం మడుగులో తడిసిన షిండేకి అర్జున్ కాల్చిన బుల్లెట్స్ నొప్పి కంటే కూడా టీవీ ఆన్ చేసిన షిండేకి వాంటెడ్ క్రిమినల్గా షిండేని చూపిస్తూ అమ్మాయిలను ఎక్స్పోర్ట్ చేస్తున్న 2 షిప్స్ పట్టుబడినట్లుగా చూపిస్తుంటే తన కళ్ళ ముందు తన సామ్రాజ్యం కుప్పకూలిపోతుంటే ఆ నొప్పిని భరించలేకపోతాడు. హోటల్కి చేరుకున్న అర్జున్, కౌశిక్ ఇద్దరూ కలిసి లంచ్ చేస్తూ భలే చిలకిచ్చావు బావా. ఆ టైంలో వాడి ఎక్స్ప్రెషన్ చూడాలి. నేను మిస్ అయ్యానని కౌశిక్ అంటుంటే అర్జున్ లైట్ స్మెల్ చేసి లంచ్ చేసి మొబైల్ తీసుకుని పక్కకు వెళ్తాడు. అప్పటికే అర్జున్ వచ్చి 5 డేస్, ఈ 5 రోజుల్లో షిండే యాక్టివిటీస్ తెలుసుకోవడం, అతన్ని వీక్ని చేయడం, అకౌంట్ డీటెయిల్స్ తెలుసుకోవడంతో తీరిక లేకుండా ఇద్దరికి గడిచిపోతుంది. మొబైల్ నుండి ఆర్షికి కాల్ చేస్తాడు అర్జున్. ఎంతసేపటికి లిఫ్ట్ చేయకపోయేసరికి టైం చూసి కట్ చేస్తాడు. టైం 2 అవుతుంది కాబట్టి ఇండియాలో అర్ధరాత్రి 12 అవుతూ ఉంటుంది కాబట్టి పడుకొని ఉంటుందని అనుకుంటాడు అర్జున్ వెళ్ళినప్పటి నుంచి వచ్చిన మెసేజ్ తప్ప ఇంకా ఏ కాల్ కూడా మెసేజ్ కానీ తనకి రాకపోవడంతో దిగులుతో డల్ అయిపోతుంది ఆర్షి. లంచ్ స్కిప్ చేసేసి బెడ్ మీద 3 అంక వేసి పడుకున్న ఆర్షి కోసం సులోచన ప్లేట్ తీసుకుని రూమ్లోకి వచ్చి పడుకొని ఉన్న ఆర్షిని చూసి కంగారు పడుతూ, అరు ఏమైంది ఇలా పడుకున్నావు, హెల్త్ బాగోలేదా అని నుదుటి మీద చెయ్యి వేస్తుంది. అదేం లేదత్తయ్య, నేను బాగున్నానని లేచి కూర్చుంటుంది. మరి బాగుంటే భోజనం చేయడానికి ఎందుకు కిందకి రాలేదని సులోచన అంటుంది. ఆకలిగా లేదత్తయ్య అని అరు అంటే, ఆకలిగా లేదా లేక అర్జున్ మీద బెంగతో తినాలని లేదా అని ఆర్షి ఫేస్లోని బాధని చదివినట్టుగా అంటుంది సులోచన. ఆర్షి టక్కున సులోచన వైపు చూస్తే, నీ అమ్మలాంటి దాన్ని నీ బాధని అర్థం చేసుకోలేనా, బాధపడకమ్మా, అర్జున్ కూడా నీలాగే నేను మిస్ అవుతుంటాడు, అయినా వాడు చేయకపోతేనేమి నువ్వే చేయొచ్చు కదా అని సులోచన అంటే, వదిలే అత్తయ్య, తను బిజీగా ఉంటేనే కానీ నాకు కాల్ చేయడు, అలాంటిది నేను తనని కాల్ చేసి డిస్టర్బ్ చేయడం ఎందుకు అని ఆర్షి అంటుంది. చిన్నగా నవ్వి సరిపోయారిద్దరు అని ఇందా నోరు తెరువని సులోచనని ఆర్షికి బలవంతంగా తినిపించి ప్లేట్ తీసుకొని ఇప్పుడు రెస్ట్ తీసుకో అని చెప్పేసి డోర్ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతుంది. కథ కొనసాగుతుంది. ఈ అర్జున్ అరువుల లవ్ స్టోరీ మీకు ఎలా అనిపించింది? వీళ్ళిద్దరి మధ్య ఈ క్యూట్ అండ్ రొమాంటిక్ సీన్స్ మీకు నచ్చాయా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.